అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఈరోజు శ్రీమయి హోమ్ ఫుడ్స్లో ఇంకొక ఐటెం నేర్చుకున్నామండి. అది బొబ్బట్లు. దాన్ని కొన్ని ప్లేసెస్లలో బూరెలు అంటారు, పోలేలు అంటారు, ఇంకా కొన్ని ప్లేస్లోనేమో భక్ష్యాలు అని కూడా అంటారు. సో వాటి కోసం నేను ముందుగానే ఐటమ్స్ అన్నీ తీసుకున్నానండి. అవి వచ్చేసి గోధుమ పిండి తీసుకున్నాను, బెల్లం ఒక 400 గ్రామ్స్ తీసుకున్నాను, ఇలాచీ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, 400 గ్రామ్స్ శనగపప్పు తీసుకున్నానండి. తర్వాత ఆయిల్, పిండి కలుపుకోవడానికి వాటర్, ఇంకా ఉప్పు. ఈ శనగపప్పును ముందు వాటర్ వేసుకొని కడుక్కొని కొంచెంసేపు నానబెట్టుకోవాలి. నాకు ఎక్కువ టైం లేకుండే అండి, సో నేను అందుకే ఎక్కువసేపు నానబెట్టలేదు, ఒక 1/2 అవర్ వరకు నానబెట్టాను. సో 2 సార్లు కడిగి దానిలో వాటర్ వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు పిండి కలుపుకుంటాను. దానిలో కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి. ఇది స్వీట్ ఐటమ్ కాబట్టి ఎక్కువ ఏమీ వేయట్లేదు, ఒక పించ్ అట్లా వేస్తున్నాను. తర్వాత ఈ పిండిని చాలా సాఫ్ట్గా, అంటే జారుగా ఉండే విధంగానే కలుపుకోవాలి. పిండిని మనం చపాతీ చేసే దానికంటే కూడా ఇంకా లూజ్గా కలుపుకోవాలి. ఇంత సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత దీనిలో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకుంటే మనకు పిండి పొడి బారకుండా సాఫ్ట్గా ఉంటుంది. సో ఈ ఆయిల్ అంతా పిండికి పట్టే విధంగా కలుపుకుంటూ పిండికి పట్టించుకోవాలి ఆయిల్ని. మనం ఇలా కలిపిన కొద్దీ ఆయిల్ అనేది పిండి లోపలికి వెళ్ళి ఇంకా చాలా సాఫ్ట్గా, మెత్తగా తయారవుతుంది. సో పిండి చాలా సాఫ్ట్గా మంచిగా తయారైందండి. చపాతీ కంటే ఇంకా కొంచెం ఎక్కువ లూజుగానే ఉంచుకోవాలి, చపాతీ పిండి కంటే. మళ్ళీ దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని నానబెట్టుకుంటాను ఈ పిండిని. మనకు పప్పుడికి ఆ ప్రాసెస్ అంతా అయ్యే వరకు ఈ పిండి నానుతూ ఉంటుంది. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ పప్పు కూడా నేను ఎక్కువ 1/2 అవర్ అట్లా నానబెట్టానండి, అంతే. మనకు టైం ఉంటే ఎక్కువసేపు కూడా నానబెట్టుకోవచ్చు, తొందరగా ఉడికిపోతుంది. కుక్కర్లో పెట్టి ఒక 2 విజిల్సే ఇస్తానండి. నార్మల్గా మనకు మెత్తగా ఉడకాలంటే 3 విజిల్స్ అయితే సరిపోతుంది, కానీ దీన్ని నేను 2 విజిల్స్ పెట్టుకొని మిక్సీ పట్టుకుందాం అనుకుంటున్నాను. సో అందుకే 2 విజిల్స్కి పప్పు నాకు ఉడికిపోయింది. ఒక 70-80% ఉడికితే సరిపోతుందండి. సో పప్పు మెత్తగా ఉడికిపోయిందండి. ఇట్లా పలుకు తెగడం అంటారు కదా, సో అలా అయింది పప్పు. ఇప్పుడు దీనిలో ఉన్న వాటర్ మొత్తం వంపేసుకుంటాను స్ట్రైనర్ తోటి. ఎక్కువ వాటర్ ఏం రాలేదండి. ఈ వాటర్ అంతా వంపేసుకొని ఆ పప్పును కాస్త చల్లారనివ్వాలి. వీలైతే ఏదైనా క్లాత్ పైన ఆరబెట్టుకున్నా పర్వాలేదు, లేదంటే ఇలా ఒక 1/2 అవర్ వదిలేస్తే మనకు చల్లగా పొడి పొడిగా తయారవుతుంది పప్పు. సో మధ్యలో ఇలా కలుపుకుంటూ నేను పప్పును చల్లారే వరకు ఆరబెట్టుకుంటాను. సో నాకు వాటర్ కొంచెమే వచ్చాయండి. నార్మల్గా అయితే మనము ఉగాదికి చేస్తాం కదా, ఆ టైంలో అయితే ఎక్కువ పప్పు చేస్తాం కాబట్టి ఎక్కువ వాటర్ వస్తాయి. సో దాంతో సాంబార్ లాగా చేసుకుంటారు ఆ వాటర్తో కూడా. దీనిలో ఇప్పుడు నేను మిక్సీ పట్టుకుంటానండి. బాగా ఫైన్ పేస్ట్ లాగా కాకుండా కచ్చా పచ్చాలాగా పట్టుకున్నాను. మంచిగా పొడి పొడిగా వచ్చింది. ఇలా పొడి పొడిగా ఉంటేనే మనకు అప్ప చేయడానికి ఈజీగా వస్తుంది, అంటే పోలేలు చేయడానికి ఈజీగా వస్తుంది. సో మొత్తం పూర్ణం ఇదంతా రెడీ అయిందండి. పప్పు మొత్తం మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు పాకం పట్టుకుంటాను నేను. ఈ పాకం ఎందుకు పడుతున్నానంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండడం కోసం నేను పాకం పడుతున్నానండి. బెల్లం వేసుకొని, ఇది కూడా 400 గ్రామ్స్ పప్పుకి 400 గ్రామ్స్ బెల్లం తీసుకున్నానండి. కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక 100 గ్రామ్స్ వేసుకోవచ్చు బెల్లం. సో ఈ బెల్లం గడ్డలాగా తీసుకున్నా కదా, సో అది కరగడం కోసం ఒక 1/2 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. అంటే చిన్న టీ గ్లాస్ నిండా వాటర్ అనుకోండి. సో ఇప్పుడు ఈ బెల్లాన్ని మొత్తం కరిగి పాకం వచ్చేలాగా కరిగించుకోవాలి దీన్ని. బెల్లం కూడా నేను నల్ల బెల్లమే యూజ్ చేశానండి దీనికి. ఇప్పుడు మధ్యలో కలుపుకొని ఈ బెల్లం ముద్దలన్నీ కరిగేంత వరకు
కరగబెట్టుకున్నాను. బెల్లం ఫ్రెష్గానే ఉందండి, సో అందుకే నేను స్ట్రైనర్ తోటి ఏం వడకట్టుకోలేదు. ఇప్పుడు మొత్తం కరిగిపోయిందండి బెల్లం. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసాను. ఇప్పుడు ఒకసారి ఇది పాకం వచ్చిందో లేదో చూద్దాం. నార్మల్గా గట్టి ముద్ద పాకమే రావాలండి, అలా వస్తేనే మనకు ఈ భక్ష్యాలు అనేటివి 15 డేస్ అయినా పాడవకుండా ఉంటాయి. సో చూసారా, మంచి ముద్ద పాకం వచ్చింది. ఇలా వస్తే మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. సో ఇప్పుడు ఈ పప్పు మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, అది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వేస్తే సరిగా కలవదండి. నేను మంట కూడా చిన్న మంట పైన పెట్టాను, స్టవ్ ఆఫ్ చేయలేదు. సో మంచిగా కలుపుకోవాలి అంతా కలిసే విధంగా. నాకు ఈ పాకానికి ఈ పూర్ణం అనేది కరెక్ట్గా సరిపోయిందండి, ఈ పప్పు క్వాంటిటీ అనేది. మొత్తం వేసేసుకొని మంచిగా ఏం ఉండలు అట్లా ఏం లేకుండా కలిపేసుకోవాలి. చూసారా, వేసిన కొద్దీ టైట్ అవుతూ ఉంది. ఇది ఎగ్జాక్ట్గా నాకు సరిపోయిందండి ఈ క్వాంటిటీ. సో ఇప్పుడు మంచిగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఇలానే స్టవ్ పైననే ఉంచేసుకుంటాను. మనం పాకం తీసాం కాబట్టి కొద్దిగా మామూలుగా లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేయాలి. మనకు చల్లారేసరికి మంచి స్ట్రక్చర్ అనేది వస్తుంది ఆ పప్పు పూర్ణానికి. ఇప్పుడు నెయ్యి వేస్తున్నానండి, 1 టేబుల్ స్పూను. నెయ్యి మనం చపాతీ పైన వేసి కాల్సే కంటే ఈ పూర్ణంలో వేస్తే చాలా బాగుంటుంది. మనకు ఆ ఫ్లేవర్ అనేది కూడా తెలుస్తుంది. అదే మనం చపాతీ పైన వేసి నెయ్యి వేసి కాలుస్తే అది పొగలాగా ఎవాపరేట్ అయ్యి అంత టేస్ట్ అనిపించదు. సో దీనిలో నెయ్యి వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. నేను ఇంకా స్టవ్ ఏం ఆఫ్ చేయలేదండి. ఇప్పుడు మంచిగా గట్టిగా అయ్యింది, మంచిగా ఉడికింది పిండి కూడా. సో ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేస్తానండి నేను. ఇది చల్లగయ్యేసరికి ఇంకా గట్టిగా అవుతుంది. సో ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయాలి. దాని తర్వాత బూరెలు చేసుకోవడానికి నేను చపాతీ కాల్చుకునే పేనం పెట్టుకున్నానండి. పిండి కూడా ఫుల్గా మంచిగా నానిపోయింది. ఇంత లూజుగా మనము పిండిని చేసుకుంటేనే మనకు ఎటు అంటే అటు మౌల్డ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది పిండి అనేది. సో దీన్ని ఒక చిన్న బాల్ తీసుకొని కొంచెం చిన్న సైజు పూరీలాగా కొంచెం మందంగానే ఒత్తుకోవాలి. మరీ పలచగా ఒత్తుకుంటే మధ్యలో చినిగిపోతుంది, పూర్ణం అనేది బయటకు వస్తుంది. పూర్ణం చూసారా ఎంత గట్టిగా అయిందో. దాన్ని కూడా ఒక రౌండ్ బాల్ చేసి ఈ చిన్న పూరీ చేసా కదా ఇందులో పెట్టుకొని ఎక్స్ట్రా పైన పిండి వస్తుంది, ఆ పిండి తీసేయాలండి, లేదంటే మొత్తం పిండి లాగా ఉంటుంది. సో ఆ పైనది మొత్తం ఎక్స్ట్రా తీసేస్తున్నాను. తీసేసి దాన్ని మళ్ళీ అక్కడికి క్లోజ్ చేసేసి కవర్కి ఆయిల్ రాసుకున్నానండి ముందుగానే. నేను ఇలా ఒకసారి పెట్టేసుకొని దాన్ని నార్మల్గా చేతితో ఇలా ఒక 2 అనేస్తే స్ప్రెడ్ అయిపోతుందండి మనకి. చూడండి ఎక్కడ ఏం పాడవకుండా నీట్గా మంచిగా వచ్చింది. సో ఇప్పుడు ఇది ఫ్రై చేసుకుందాం. ఆయిల్ లైట్గా వేసుకుంటున్నానండి. ఇంకా పల్చగా కావాలంటే ఇంకా పల్చగా కూడా చేసుకోవచ్చండి, కానీ నేనైతే కొంచెం మందంగానే చేశాను ఈ బూరెలు. ఇది మన తెలంగాణ సైడ్ అయితే ఉగాది స్పెషల్గా వండుకుంటారు. నార్మల్గా శ్రీరామనవమి ఇంకా గృహప్రవేశాలకు కూడా ఇవి ఖచ్చితంగా చేస్తారు. ఈ భక్షాలు, బొబ్బట్లు, పూర్ణాలు అన్ని, వీటికి ఇన్ని పేర్లు ఉన్నాయండి. సో దీన్ని హై ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకోవాలండి. ఇవి చల్లగా అయినాక కూడా మనకి సాఫ్ట్గా అలానే ఎక్కువసేపు ఉంటాయి. అంటే ఈ చపాతీలో పెట్టి చేసుకున్నాక కూడా ఒక 2-3 డేస్ అయినా కానీ మెత్తగా ఉంటాయి. ఎంతో రుచికరమైన బొబ్బట్లు రెడీ అయ్యాయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.